హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జీవీఎల్ మిత్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము వాక్యం ఈ వాక్య అనే టాపిక్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఇఫ్ ఎనీ క్లాస్ కూడా ప్రతి క్లాస్ కూడా ఉపయోగపడే యొక్క టాపిక్ అండి. ఈ టాపిక్తో మనము మన జర్నీ అనేది సెంటర్స్ దగ్గర నుంచి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కూడా మనం సెంటర్స్ దగ్గర నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం కదా. మరి ఆ యొక్క సెంటెన్స్ గురించి वाक्य में कितने भाग है, वे क्या क्या है, उसी के बारे में हम सीखेंगे. వాటి గురించి తెలుసుకుందాం. వాక్యం అంటే ఏంటి, దానిలో ఉండేటువంటి భాగాలు ఎన్ని అనేది తెలుసుకుందాం. फर्स्ट वन, वाक्य की परिभाषा क्या है? दो या अधिक शब्दों से उचित मेल से कुछ अर्थ मिलता है, उसे वाक्य कहते हैं. What is mean by word? A group of letters is called word. A group of words is called sentence. అంటే రెండు లేదా మూడు అంతకాడికి ఎక్కువ పదాల కలయికతో ఒక అర్థవంతమైనటువంటి ఒక సమూహాన్ని ఏమంటారు, వాక్యము అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లడక పుస్తక్ పడతా హై. ఎగ్జాంపుల్ చూద్దాం. जैसे उदाहरण क्या है, लड़का पुस्तक पढ़ता है. लड़का पुस्तक पढ़ता है. इसमें 3 शब्द है. इसमें इस वाक्य में कितने शब्द है? 3 शब्द है. लड़का एक शब्द, पुस्तक एक शब्द और पढ़ता भी एक शब्द है. इन 3 शब्दों मिलकर कुछ अर्थ निकलता है. ఈ మూడు అర్థవంతమైనటువంటి పదాలతో కొంచెం ఒక అర్థమైనటువంటి వాక్యం, ఒక అర్థం అనేది ఏర్పడుతుంది. లడక పుస్తక్ పడతా హై. బాలుడు పుస్తకాన్ని చదువుతున్నాడు కాబట్టి ఒక అర్థమైనటువంటి వాక్యం వచ్చింది. దీన్ని ఏమంటారు? వాక్యం సెంటెన్స్ అంటారు. మరి ఈ వాక్యమే బి ముఖ్యతః 2 అంగ్ హోతా హై. వాక్యంలో ముఖ్యమైనటువంటి 2 భాగాలు ఉన్నాయి. ఏంటి అవి అంటే, వే క్యా హై? పహలా उद्देश्य है और दूसरा क्या है? विधेय है. उद्देश्य का परिभाषा क्या है? उद्देश्य అంటే ఏంటి, విధేయ అంటే ఏంటి? వాక్యంలో అంటే उद्देश्य किसके बारे में, जिसके बारे में कहा जाता है, जिसे बारे में कहा जाता है उसे उद्देश्य कहता है. और उद्देश्य के बारे में कुछ कहा जाता है उसे इससे क्या है? విధేయ కహతే హై. అంటే మనం దేని గురించి అయితే చెప్తున్నామో దాన్ని ఏమంటారు? ఉద్దేశ్. और ఉద్దేశ్లో కొంత యాడ్ చేసి మనం ఎక్స్ట్రా చెప్తే దాన్ని ఏమంటారు? విధేయ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. లడక ఉద్దేశ్, పుస్తక్ పడతా హై అనేది విధేయ్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. లడక పుస్తక్ పడతా హై, లడక పుస్తక్ పడతా. ఈ వాక్యంలో ఉద్దేశం ఏంటి? దేని గురించి అయితే చెప్తున్నామో అనేది ఉద్దేశం. అవురు ఈ యొక్క ఉద్దేశం గురించి ఎక్స్ట్రా మనం చెప్పే మ్యాటర్ని ఏమంటారు? విధేయ అని అంటారు. అలాగే వాక్యమే బి 3 భాగ్ హై. వాక్యంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఏంటవి? మీకు తెలుసు. కర్త, కర్మ, క్రియ. कर्ता, कर्म, क्रिया. काम करने वाले व्यक्ति को कर्ता कहते हैं और कर्मा को काम का परिणाम भोगने वाला అంటే ఆ యొక్క పని యొక్క ఫలితాన్ని పొందే వాళ్ళు కర్మ. నెక్స్ట్ క్రియ మీన్స్ కామ్ కా క్రియ అంటే ఆ యొక్క అక్కడ పని జరగడం క్రియ. ఇక్కడ చూడండి, లడక క్యా హై? లడక కర్త और पुस्तक क्या है? कर्म. నెక్స్ట్ పడతా క్యా హై? క్రియ. వాక్యంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? కర్త, కర్మ, క్రియ. ఇక్కడ మనం ఉద్దేశ్, విధేయ్ ఎవరి గురించి చెప్తున్నాము? ఉద్దేశ్ और విధేయ్ ప్రతి వాక్యంలో ఉంటుందండి. ప్రతి వాక్యంలో మనకు సెంటెన్స్లో కూడా మనకి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి కదా, అలాగే హిందీలో కూడా ఉద్దేశ్, విధేయ్ అనేది చెప్పు. అలాగే ప్రతి సెంటెన్స్లో కూడా మనకు కర్త, నౌన్, మనకు హెల్పింగ్ వర్బ్ అండ్ అడ్వర్బ్ ఇలా ఉంటాయి కదా. హిందీలో మనకు ఈ వాక్య నిర్మాణంలో కర్త, కర్మ, క్రియ. కర్త మీన్స్ काम करने वाले
व्यक्ति को कर्ता। और कर्म क्या बोलते हैं, कर्म किसे कहते हैं, काम का परिणाम भोगने वाला, ఫలితాన్ని అనుభవించే అతన్ని కర్మ అంట అని పిలుస్తారు. నెక్స్ట్ క్రియ అంటే అక్కడ ఒక కామ్క క్రియ అంటే ఏదైనా ఒక పని జరగడాన్ని దాన్ని అక్కడ క్రియ అని పిలుస్తారు. మరి ఇటువంటి వాక్య అనేది అర్థకే ఆధార్ పర్ పి ఎన్ని రకాలండి, అర్థాన్ని ఉద్దేశించి వాక్యం అనేది 8 प्रकार होते हैं. अर्थ के आधार पर 8 प्रकार वाक्य होते हैं. और వాక్య సంరచనకి ఆధార్ పర్ అంటే వాక్య నిర్మాణాన్ని బట్టి, వాక్య సంరచన అంటే సంరచన మీన్స్ వాక్య నిర్మాణాన్ని బట్టి ఎన్ని రకాలండి, 3 प्रकार है. ఏంటంటే అవి अर्थ के आधार पर 8 प्रकार और वाक्य संरचना के आधार पर 3 वाक्य है. सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य, सिंपल सेंटेंस అండ్ కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ మనకి ఇంగ్లీష్లో. అలాగే అర్థకే ఆధార్ పర్ 8 प्रकार. దాని గురించి నెక్స్ట్ 2 వీడియోస్లో మనకు ఈజీగా చెప్పుకుందామండి. ఓకే అండి, ఇది అండి వాక్యంలో ఉన్నటువంటి 2 अंग उद्देश्य और विधेय. नेक्स्ट वाक्य के भाग कितने हैं, कर्ता कर्म क्रिया. कर्ता काम करने वाला, कर्म काम की परिणाम भोगने वाला और काम का क्रिया कहते हैं. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.